ఏది మాట్లాడినా నాలుకకు అదుపు ఉండాలి. ఎప్పటికీ నోరు అదుపులో పెట్టుకోవాలి. పడతాండ్రు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమవుతుంది? మోసం అవుతుంది. లొల్లులు ప్రతి ఇంట్లో ఉండేటియే. లొల్లులు పెట్టుకునే కాడికి పెట్టుకోవాలి. ఏది కూడా తెగేదాకా లాగొద్దు. అందరూ బండల లెక్క ఉండరు కదా, దేన్నైనా తట్టుకోరు కదా. మనసుకు తక్లీఫ్ అనిపిస్తుంది. ఆవేశం కొద్దీ పానాలు కూడా తీసుకుంటారు. అటెనక బాధపడడు అందరూ వంత అవుతుంది. ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు మనము ఒక పెళ్లికి అడిగిపోదాం. పెళ్లి ఇప్పుడు ఒక పెళ్లి జరుగుతుంది. ఆ కార్యమే ఇప్పుడు మనం చూద్దాం. సంతోషంతో కాదు, బాధపడతాండ్రు ఆ లగ్గం చూస్తే. చూడుర్రి, ఇగో ఈ పెళ్లి కార్యము చూడుర్రి. ఏంది మల్లీశ్వరి గట్ల మాట్లాడుతావు? సావు కాడికి పట్టుకొచ్చి లగ్గం చూడమంటవేంది అని అంటారా? అనకుండ్రి. మీరు అన్నట్టు ఈమె చచ్చిపోయింది. కానీ చచ్చిపోయిన ఆమెను ఇగో ఈయన పెళ్లి చేసుకుంటాడు. అగో పసుపు రాత్తాండు, 7 అడుగులు ఎత్తాండు, 3 ముళ్ళు కూడా కట్టిండు. అయితే వీళ్ళు ఉత్తరప్రదేశ్లో ఉంటాడు. అయితే ఈ పిల్లగాడును పిల్ల ఇద్దరు ప్రేమించుకున్నారట. ఇంట్లోలను ఎట్లనో గట్ల తిప్పలబడి ఒప్పించిర్రు. వీళ్ళకు పెళ్లి ముహూర్తం కూడా పెట్టిర్రు. అయితే పిల్లగానుకున్ను పిల్లకు నడమ ఏదో చిన్నపాటి లొల్లయింది. నేను పానం లెక్క అనుకున్నోడు నన్నే గంత మాట అంటాడా అని బాధపడ్డది. ఇక ఆమె ఆవేశపడ్డది, ఊరేసుకొని చచ్చిపోయింది. అరే రామచంద్ర, ఎంత ఘోరం చెప్పుండ్రిది. లొల్లైతే చచ్చిపోతారోళ్ళ. ఇంట్లోళ్ళది ఒక గుండె కోత కాదు, పిల్లగాంది అయితే ఒక బాధ కాదు. ఇక ఆకర్కారం చేసే వాళ్ళకు పిల్లగాడొచ్చిండు. అయ్యవారిని కూడా దోలుకొచ్చి ఓ ఇట్లా లగ్గం చేసుకున్నాడోళ్ళ. అంటే ఆమెను భార్యగా చేసుకొని సాగదోలిండ అన్నట్టు. సరే, ఈయనకు ఆమె మీద ఉన్న ప్రేమను ఒప్పుకోవచ్చు. కానీ తాపకోమల్కా కీసులాటలు ఎందుకు? మనిషిని బాధ పెట్టుడు ఎందుకు? తక్లీఫ్లు వచ్చేటట్టు లడాయిలు పెట్టుకునుడు ఎందుకు? అయినా లడాయి అయితే పానాల దాకా ఓవుడెందుకు? ఈ చిన్న లొల్లి చేయబట్టి ఇప్పుడు 2 కుటుంబాలు గోస పడ్డట్టేనా కాదా?